సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే వీడియో వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు మనం వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ చూసాము. సో ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీయే, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంచెం హార్డ్ లెవెల్ అనమాట. అంటే కంపేర్ టు సింపుల్ ఇంట్రెస్ట్ మనకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఫార్ములా బేస్డ్ ఉంటుంది. అయితే మ్యాక్సిమం మనం ఫార్ములా బేస్డ్ ఒకటి కంప్లీట్ చేయొచ్చు, అండ్ ఆల్సో ట్రెడిషనల్ మెథడ్ కూడా. సో ట్రెడిషనల్ కూడా ఉంటుంది, అండ్ ఇంకొక చిన్న ఫార్ములా మెథడ్ అనేది ఉంటుంది అనమాట. అదే పర్సంటేజ్ మెథడ్ ఒకటి ఉంటుంది, తర్వాత షార్ట్ కట్ కూడా ఉంటుంది మనకి. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ మనం మెయిన్గా ఈ ట్రెడిషనల్లో ఫార్ములా బేస్డే మనము దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. సో ఇవి రెండు కూడా చూద్దాము. ఫస్ట్ ఫార్ములా ట్రెడిషనల్ చూద్దాం. సో ఇందులో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ అంటే మనకు తెలుసు మనం ఎంత ఇన్వెస్ట్ చేసినామో అది 1 + r/100 సో ఈ 1 ప్లేస్లో మనకు p ఉంటుంది, ప్రిన్సిపల్. దాని కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 వచ్చేసింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో నెక్స్ట్ అమౌంట్, ఇది తెలుసు మనకి. మనము సింపుల్ ఇంట్రెస్ట్లోనే చూసాము. ఏ అంటే అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనం అందులోనేమో పీటీఆర్ అని చెప్పి చూసినాం కదా. టీ అంటే టైము. సో ఇక్కడ మనం టైంని ఎన్తో డినోట్ చేస్తాము. సో మనకు అమౌంట్ వచ్చేసి p(1 + r/100)n. సో జస్ట్ ఈ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ మనం ట్రెడిషనల్ మెథడ్లో కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8,000 అనేది ఇచ్చిరు, 8,000 ప్రిన్సిపల్ ఇచ్చిరు, అంటే ఇన్వెస్ట్ చేసిరు. సో దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% అంటున్నారు. ఎన్ని ఇయర్స్ అంటే 3 ఇయర్స్. సో ఇయర్స్ని మనం ఎట్లా తీసుకుంటాము? ఎన్ అంటే టైం ఈక్వల్స్ టు 3 ఇయర్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో దీన్ని మీరు ట్రెడిషనల్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏంది అంటే మనకి ఇయర్కి మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది 1,000 రూపీస్ వచ్చిందంటే ఆ 1,000 రూపీస్ అనేది ప్రిన్సిపల్కి యాడ్ అయ్యి మళ్ళీ ఆ టోటల్ దానికి మనం ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. 3 ఇయర్స్ ఇచ్చిర్రు అనుకోండి, ఆ సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ని ఇంతకుముందు ఉన్న ప్రిన్సిపల్కి యాడ్ చేసి మొత్తానికి మళ్ళీ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఇక్కడ 3 ఇయర్స్ ఇచ్చారు, 5% ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే 8,000ని ఫస్ట్ 5%తో ఫస్ట్ ఇయర్కి వేద్దాం. సో ట్రెడిషనల్ మెథడ్ ఇది. 5% ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. యాక్చువల్గా 10% అంటే 800, అప్పుడు 5% అంటే ఎంత? 400 కదా. సో ఈ 400ని ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ 800, దానికి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది? 8,400. మళ్ళీ దీంట్లో 5% అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇయర్లీ సేమ్ ఇంట్రెస్ట్ పడుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్కి యాడ్ చేసి మళ్ళీ మనము ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే 5 4s 20, 5 8s 40, 42. సో 420 వస్తుంది. ఈ 420ని మళ్ళీ దీనికి యాడ్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి అంటే 8,820. ఇప్పుడు ఇది ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, ఇది సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ ఇయర్కి ఫైండ్ చేయాలి. సో థర్డ్ ఇయర్లో ఎంత? 5% అంటే 5 1s 5 2s 2 1s 2 4s 4. సో 441. మనకు వచ్చిన లాస్ట్కి వచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 8,820కి 441ని మనం యాడ్ చేయాలి. సో ఎంత వస్తుంది మనకి అంటే 9,061. అంటే మనకి లాస్ట్లో వచ్చే అమౌంట్ అనేది 9,261. ఇది మెచ్యూరిటీ అమౌంట్ ఆర్ టోటల్ అమౌంట్ ఫైనల్గా వచ్చేది. మరి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకంటే 8,000కి 1,261. ఎట్లా? మనకు యాక్చువల్గా మనకి ఎంత ఉండే? 8,000 కదా ప్రిన్సిపల్. సో మనకు ఫైనల్గా వచ్చింది ఎంత? 9,261. సో 9,261 ఈక్వల్స్ -8,000 చేస్తే
1261. సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్కి ఎలా ఉంటుందంటే ట్రెడిషనల్ ఫామ్లోనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కొన్నిటికి ఫార్ములా మెథడ్లోనే చేయొచ్చు, కొన్నిటికేమో రెండు మిక్స్ చేసి కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇదే మెథడ్ని మనము ఫార్ములా బేస్డ్లో చేద్దాం. చూడండి, సో ఫార్ములా అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకోవచ్చు, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఫార్ములా వేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా ప్రిన్సిపల్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ 1. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు మనకి 8000. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ 3 years మైనస్ 1. సో ఇక్కడ 8000 5 1 5 2. సో ఇది ఎంత అవుతుంది ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, అంటే మిగిలేదు ఇక్కడ 1 ప్లస్ 1 బై 20 పవర్ 3 మైనస్ 1. మనం డైరెక్ట్గా 20 ఇంటూ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 21 కదా. సో అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఉంది అక్కడ, 21 బై 20 హోల్ పవర్ 3 మైనస్ 1. సో దీన్ని చూసుకుంటే 8000 బై 21 పవర్ 3 మైనస్ ఇక్కడ 20, ఇది కూడా 20 పవర్ 3 ఉంటుంది. సో 20 పవర్ 3 మైనస్ 1 ఇంటూ 1 అంటే ఎంత 20 పవర్ 3 బై 20 పవర్ 3. సో ఇక్కడ మనకి టోటల్గా 3 zeros ఉంటాయి. 20 పవర్ 3 అంటే ఎంత వస్తుంది మనకి 8000. సో ఆ 8000లో మనం ఈ 20 పవర్ 3ని 8000ని క్యాన్సల్ చేసుకోవచ్చు. సో 21 పవర్ 3 ఎంత 21 పవర్ 3 ఎంత మనకి, సో 21 పవర్ క్యూబ్ ఎంత మనకి అంటే 9261. మరి 20 పవర్ 3 అంటే 8000. సో మైనస్ చేస్తే ఫైనల్గా మనకి 1261. సో మనకి చూడండి ట్రెడిషనల్ మెథడ్లో ఫార్ములా మెథడ్లో సేమ్ వచ్చింది. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ట్రెడిషనల్ మెథడ్కి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం పక్క ట్రెడిషనల్ మెథడ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం దీనివి క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 12,000 at 10% per annum ఫర్ 3 years. 3 yearsకి మనము 12,000 ప్రిన్సిపల్కి 10%లో ఎంత వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫార్ములా చూస్తే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ 1. సో జస్ట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 12,000 1 ప్లస్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 బై 100 హోల్ పవర్ n మైనస్ 1. n అనేది ఎంత మనకి 3 years. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 12,000 10 0 క్యాన్సల్. సో డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 11 బై 10 వస్తుంది. సో ఇక్కడ క్యూబ్ కాబట్టి దీని క్యూబ్ తర్వాత మైనస్ 1. సో ఇందులో 12,000 ఆఫ్ 11 పవర్ క్యూబ్ మైనస్ 10 పవర్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 పవర్ 3 ఇక్కడికి వస్తుంది 10 పవర్ 3. సో ఇక్కడ 10 పవర్ 3 అంటే 3 zeros వస్తాయి. 3 zeros 3 zeros క్యాన్సల్. 12 ఇంటూ 11 పవర్ క్యూబ్ అంటే ఎంత 1331 మైనస్ 10 క్యూబ్ అంటే 1000. సో 12 ఇంటూ ఇక్కడ 331 వస్తుంది మనకి. సో 331 ఇంటూ 12 ఎంత, సో ఇక్కడ మనకి 12 ఇంటూ 331 3972. సో మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3972. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ బికమ్స్ 12,696 in 2 years at 15% కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఫైండ్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారు టోటల్ అమౌంట్ ఇచ్చారు. సో అమౌంట్ ఫార్ములా అయింది ప్రిన్సిపల్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n అంతే. సో మైనస్ 1 అనేది మనం ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటాం. టోటల్ అమౌంట్ ఎంత 12,696. ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 15 బై 100 ఇయర్స్ ఎన్ని 2 years. సో ఇక్కడ మనకి 5 టేబుల్లో 5 3s 5 20s క్యాన్సిల్ అవుతుంది. సో 12,696 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఆఫ్ 1 ప్లస్ 3 బై 20 హోల్ పవర్ స్క్వేర్. సో ఇక్కడ చూస్తే మనకి 12,696 ఈక్వల్స్ టు పి ఆఫ్ ఇది 23 బై 20 అవుతుంది. 23 స్క్వేర్ బై 20 స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనము
ఈ 23 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఏమైనా చూద్దాము. సో 12,696 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఆఫ్ 23 ఇంటూ 23/400. సో ఇప్పుడు 23 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా చూద్దాం. సో మనం ఇది 23 టేబుల్లో అంటే వీటి పోతే ఎట్లా అయినా డివైడెడ్ బై అయితే ఒకటి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 21 1s 25 52s క్యాన్సిల్ అవుతుంది. మరి 23 552 ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూద్దాము. సో ఇంకొక 21s ఇది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే 24s క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 400 ఇంటూ 24. సో ఎంత వస్తుంది మనకు ప్రిన్సిపల్ అంటే 9,600 వస్తుంది. సో టోటల్ అమౌంట్ ఎంత మనకి అంటే 1,296. సో నెక్స్ట్ క్వశ్చన్ 25,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 8% పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఫైండ్ ద అమౌంట్ ఫైండ్ చేయాలి ఇక్కడ కూడా మనం. సో మనకి 25,000 ప్రిన్సిపల్ ఇచ్చారు. 1+r/100 హోల్ పవర్ n. సో అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత 25,000. 1+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 2 years. సో 25,000 4 2s 425. ఇప్పుడు క్యాన్సల్ మనం డైరెక్ట్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేస్తే 27/25 అవుతుంది. సో 2 హోల్ పవర్ 2. దీంట్లో చూసుకుంటే 25,000 పవర్ బై 2. 25 స్క్వేర్ అంటే ఎంత 625 అవుతుంది. సో 25 ఇంటూ 25 వేసుకుందాం మనము. 25 1s 40 మిగులుతుంది. సో ఇక్కడ 40 ఇంటూ 27 స్క్వేర్ ఎంత 729. సో 40 ఇంటూ 729 చేసేయాలి మనము. సారీ నేను చూపించకుండా చేసేసిన. సో ఇక్కడ చూసుకుంటే 25,000 ఇంటూ మనకి డైరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ అడిషన్ చేస్తే 27/25 హోల్ స్క్వేర్ వస్తుంది. సో దాన్ని మనం నార్మల్గా రాసేసుకుంటే 25 టేబుల్లో 25 2 times ఇది క్యాన్సిల్ అయిపోతుంది మొత్తం. అప్పుడు 40 ఇంటూ 729 అంటే 27 స్క్వేర్. తర్వాత టోటల్ ఆన్సర్ వచ్చేసి 29,160 రూపీస్ మనకు వస్తుంది అనమాట. అంటే టోటల్ అమౌంట్ ఎంత మనకి అంటే 29,160. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 29,160 నుంచి 25,000 మైనస్ చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 18,000 ఫర్ 2 years at 20% పర్ యానం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ 1+r/100 హోల్ పవర్ n - 1. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత 18,000. 1+ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% బై 100 2 years -1 0 0 2 1 2 5 18,000 బై డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 6/5. సో హోల్ స్క్వేర్ కాబట్టి మనము 6 6 5 5 -1. సో దీన్ని చూసుకుంటే మనము 18,000 ఆఫ్ 36/5 into 5 ఏమవుతుంది మనకి అంటే 18,000 36 - 25/5 5 5 25. ఇక్కడ డైరెక్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసినాం. సో ఇప్పుడు చూసుకుంటే 5 1s 5 3s 5 6 5 1s 720 వస్తుంది ఇక్కడ. తర్వాత 36 - 25 ఎంత అంటే 11. సో డైరెక్ట్ మనము వీటిని మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎంత వస్తుంది 7,920 వస్తుంది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సో ఇలా మనము ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఇవి 4 క్వశ్చన్స్. ఇంకా హాఫ్ ఇయర్లీలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేయాలి, క్వార్టర్లీలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హాఫ్ ఇయర్లీ నెక్స్ట్ క్వార్టర్లీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ తర్వాత మనకు పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.